వరంగల్ ఎయిర్పోర్ట్ కు కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం నిర్మాణం కోసం భూముల జాబితాను కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఎయిర్పోర్ట్ కోసం 253 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. మొత్తం 949 ఎకరాలను సిద్ధం చేసింది. ఈ భూ వివరాల పత్రాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అందజేశారు. ఆమ్నూర్ ఎయిర్పోర్ట్ తాలూకా కళ ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచో వినడం ఒక ఎత్తు అయితే, ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ ప్రాంతంలో వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలి, ఆ ఎయిర్పోర్ట్ని మనం తయారు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఒక కళగానే ఉండిపోయింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేశాయి, కానీ అందులో ఉన్నటువంటి ఆ సమస్యలు క్లియర్ చేయకపోవడం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాం. ఆ కళ కళగానే మిగిలిపోయింది, పేపర్ మీద ఉండిపోయింది, మాటల్లోనే ఉండిపోయింది. అటువంటి ఆ కళకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవ వల్ల, ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చేయాలని పట్టుదలతో చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు ఈ ఆనందంగా ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ మనం నిర్మించుకుంటున్నాం అనే ఒక కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి ఈ 3 ఎయిర్పోర్ట్స్ సంబంధించి కూడా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని వారు చెప్పటం, అది ఒక మంచి శుభసూచకంగా మేము భావించడమే కాకుండా వారు చెప్పిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 1930లో నిజాం సమయంలో పెట్టినటువంటి మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఆనాడు పేరుగాంచినటువంటి మామునూర్ ఎయిర్పోర్ట్ని వెంటనే మొదలు పెట్టాలని, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించిన భూమికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు రిలీజ్ చేసి దాదాపు 300 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రిలీజ్ చేసి ఆ భూమిని ఈ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టడం కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ వారికి అప్పజెప్పాలనేటువంటి సంకల్పంతో వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.